జూలై 1వ తారీఖు నుంచి 30 తారీఖు వరకు ఈ మీన రాశి వారికి ఎలా ఉందో ఒకసారి గవ్వలేసి చూద్దాం. మీనరాశి వారికి చూడండి, 1, 2, 3 బోల్తా పడ్డాయండి. 1, 2 చిత్తపడ్డాయండి గవ్వలు. మీరు తల్లి గర్భంలో పుట్టారు కానీ 10, 12 సంవత్సరాలు మీరు సుఖపడ్డారండి. తర్వాత మీ సొంత హిమ్మతి, సొంత తెలివి, సొంత జ్ఞానం, మీరు మందిది పట్టలేరు, మీది విడిచిపెట్టలేరండి. మీ సొంత జ్ఞానం నుంచి మీరు పైకి వస్తున్నానే ఉన్నారు. ఈ మీన రాశి వాళ్ళకి చాలామంది ఉన్నారు. మీన రాశి అంటే ఒకరికే రాదండి, చాలామందికి వస్తుంది. కోట్ల జనాభా మందికి కూడా వస్తుందండి ఈ మీన రాశి. ఒక్క రాశి కూర్చుని 12 ఈ కోట్ల జనాభాకి వస్తుందండి. ఈ మీన రాశి వాళ్ళు చాలా కష్టపడి కూడా పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ మీన రాశి వాళ్ళు పెద్దలు సంపాదించిన ఆస్తి మీదనే పైకి వచ్చి రుబాబుతో మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అది కాదండి, కష్టపడి వచ్చిన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. మీరు ఇంకా అవకాశం, ఇంకా మీరు పేరు సంపాదించేది కూడా ఉంది. నలుగిట్ల మంచిగా ఉంది. డబ్బు పోతే పర్వాలేదు కానీ మాట ఉండాలన్నట్టు కొంతమందికి చాలా ఘోరం ఉంది. అది తప్పకుండా కాపాడతారు. మీరు పెద్దల మాట కూడా నిలబెడతారు. నలుగుట్లో మీ పేరు కూడా ఉన్నదండి. మేము అనుకున్న పనుల్లో కానీ హరకత్ బరకతలో కానీ మంచిగా ఉంది. నలుగుట్లో మీరు మంచిగా ఉంటున్నారు. డబ్బు సమయంలో కానీ ఒకరికి 10 రూపాయలు సహకారం చేయాలనుకున్నా కానీ తప్పకుండా సహకారం చేస్తారండి. ఇంకా మీ మధ్యలో ఒక ఇల్లు కట్టాలి, ఒక జాగా కొనాలి, నలుగిట్ల పేరు సంపాదించాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలి, అక్కడ పోవాలి ఇక్కడ పోవాలని అన్నట్టు మీ కోరిక ఉన్నదండి. అలాంటి పనులు మీకు తప్పకుండా చేస్తారండి. అదన్నా తప్పకుండా ఉంది, పేరు సంపాదించుతారు. ఈ రాశికి తిరిగే లేదండి. ఈ మీన రాశి వాళ్ళు చాలా మంచిగా ఉంది. ఈ మీన రాశి వాళ్ళు నీళ్ళలో చేప ఎట్లా పడుతుందండి, ఆ చేప నీళ్ళలో ఉంటేనే ఆ చేపకి గౌరవం. జై శ్రీరామ్.